రైట్ నీలిమ, తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చారు. సో జూలై ఫస్ట్ వీక్ లోనే మంత్రివర్గ విస్తరణ, అంటే మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలి, అలాగే నామినేటెడ్ పదవుల భర్తీ, వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది జూలై ఫస్ట్ వీక్ లో. రైట్, చూద్దాం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ కొలిక్కు వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక జూలై తొలివారంలోనే రేవంత్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ ఢిల్లీలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరిపారు. మంగళవారం ఆయన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపిన రేవంత్ రెడ్డి నిన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో సుదీర్ఘ మంతనాలు జరిపారు. తొలుత మంత్రివర్గ విస్తరణ, తర్వాత పీసీసీ అధ్యక్షుడి నియామకం చేపట్టాలని నిర్ణయించారు. ఇక ఆ తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి సారించనున్నారు. జూలై 7న ఆషాఢ మాసం ప్రారంభమవుతున్నందున ఆలోపే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం చేపడతారు అని భావిస్తున్నారు. మంత్రివర్గంలో 6గురిని చేర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి 4గురికే అవకాశం ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఎడ్మ బొజ్జును మంత్రివర్గంలోకి తీసుకోవడం పైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఇందిరమ్మ ఇంట్లోనే నివసిస్తున్న ఎడ్మ బొజ్జుకు అవకాశం కల్పించి ఒక సంకేతాన్ని ఇద్దామన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అయితే ప్రేమ్ సాగర్ రావు పేరును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతిపాదిస్తున్నారు. ముదిరాజులకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని లోక్సభ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం దక్కవచ్చు అని చెప్తున్నారు. ఇక పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీ మేరకు తనకు మంత్రి పదవి కేటాయించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరుతున్నారు. ఆయనకు కూడా అవకాశం ఉండొచ్చని పార్టీ వర్గాల సమాచారం. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ నుంచి చేరికలు, ముస్లింకు ఒక బెర్త్ కేటాయించాల్సి ఉండడం, హైదరాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉన్నందున 2 నుంచి 3 బర్తులు పెండింగ్ లో పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో నామినేటెడ్ పదవులకు 37 మందిని ఎంపిక చేసినప్పటికీ లోక్సభ ఎన్నికల కోడ్ రావడంతో పెండింగ్ లో పెట్టింది. అయితే వారిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2, వరంగల్ జిల్లాలో 1పై మంత్రుల నుంచి అభ్యంతరాలు రావడంతో ఉత్తర్వుల జారీలో ఆలస్యమవుతుంది. వీరి నియామకాలపైన అధిష్టానంతో జరిపిన చర్చల్లో స్పష్టత వచ్చిందని, కొద్ది రోజుల్లోనే 37 నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఉత్తర్వులు జారీ అవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పీసీసీ అధ్యక్ష పదవికి 3 బీసీలు, ఒక మాదిగ నేత రేసులో ఉన్నట్లు తెలిసింది. బీసీ విభాగంలో మాజీ ఎంపీ మధ్యాజ్కి గౌడ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాదిగ వర్గానికి చెందిన సంపత్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకంపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో పలువురు నేతలు రాజధానికి చేరుకున్నారు. ఇక ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అలాగే రామ్మోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, బల్మూరి వెంకట్, రామచంద్ర నాయక్, మధ్యాజ్కి తదితరులు ఢిల్లీలోనే ఉన్నారు. ఇక మొత్తంగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ్, తెలంగాణ రాజకీయం హస్తినకు చేరిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నిటిని సార్ట్అవుట్ చేసుకోవడానికి ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు మొన్న వెళ్లారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే రేవంత్ రెడ్డి 4 పేర్లను సూచించగా భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి మరొక 2 పేర్లను సూచించారు. దీంతో మీరు ఒక క్లారిటీతో వస్తే మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తామని హైకమాండ్ చెప్పింది. దీంతో మరోసారి హైదరాబాద్ లో కూర్చొని నేతలందరితో సమన్వయం చేసుకొని మంత్రివర్గంలో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది, సామాజిక సమీకరణాలు, అదేవిధంగా అన్ని ఉమ్మడి జిల్లాలకు ప్రాధాన్యత వచ్చే విధంగా మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఒక పూర్తి క్లారిటీ లిస్టుతోని
ఢిల్లీకి రావాల్సిందిగా హైకమాండ్ సూచించింది. దానికి సంబంధించినటువంటి కసరత్తు కొనసాగుతుంది. ఇక పిసిసి చీఫ్ కి సంబంధించి ఈ రోజుతోనే రేవంత్ పదవీ కాలం ముగుస్తుంది. కానీ పిసిసి చీఫ్ కి ఇప్పుడే అంత తొందర అవసరం లేదు. త్వరలోనే 4 రాష్ట్రాలకు పిసిసి చీఫ్లను నియమించాల్సిన అవసరం ఉంది. దాంతో పాటే తెలంగాణను కూడా పిసిసి చీఫ్ ని నియమిస్తామని హైకమాండ్ తేల్చి చెప్పింది. దీంతో రేవంత్ రెడ్డి పదవీ కాలం మరికొన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇక పిసిసి చీఫ్ రేసులో మధుయాస్ కి పొన్నం అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్, సంపత్, ఈ నలుగురు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నలుగురులో ఎవరికొకరికి పిసిసి చీఫ్ వచ్చే అవకాశం ఉంది. ఇక నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా 37 మందిని ప్రకటించినా వాళ్ళకి సంబంధించినటువంటి జీవోలు రాలేదు. దాంట్లో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో మంత్రులు ఒకరిద్దరిపై అభ్యంతరం తెలుపుతున్నారు. దీనికి సంబంధించి కూడా అధిష్టానం చర్చించింది. ఎవరైతే పని చేశారో, ఎవరైతే కాంగ్రెస్ కోసం కష్టపడ్డారో, వేరే పార్టీలకు వచ్చినటువంటి నేతలు వీటన్నిటిని సమన్వయం చేసుకొని కార్పొరేషన్ పదవులను ఇవ్వాల్సిందిగా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక చేరికలకు సంబంధించి కూడా ఒక కీలకమైన అభిప్రాయాన్ని హైకమాండ్ రాష్ట్ర నేతలకు చెప్పింది. చేరికలను ఎవరు ఆపద్దు, ఎవరు అడ్డుకోవద్దు, చేరికలను ఖచ్చితంగా ప్రోత్సహించాలి. చేరిన తర్వాత పాత కొత్త నాయకుల సమన్వయంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళాలి. ఎవరు అలగకూడదు. సీనియర్లకు కాంగ్రెస్ పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది అని కూడా హైకమాండ్ చెప్పింది. ఇక జీవన్ రెడ్డి ఎపిసోడ్ కూడా ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూషన్ కు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆయన సంజయ్ చేరికతోని 2-3 రోజులు అలకబోనారు కాంగ్రెస్ పార్టీపై. నిన్న హైకమాండ్ మాట్లాడిన తర్వాత జీవన్ రెడ్డి వెనక్కి తగ్గినట్టు అర్థం చేసుకోవచ్చు. ఇక పార్టీలో స్పీడ్ గా చేరికలు ఉంటాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుంది. వాళ్ళందరూ ఒక 14 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల ముందే ఈ చేరికలకు సంబంధించిన ఎపిసోడ్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.